క్షుత్పిపాసామలక్ష్మీనాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, విశేషంగా ధనుసు రాశి వాళ్లకు ఎలా ఉంటుంది? ఈ మార్చి మాసంలో ధనుసు రాశి వాళ్ళకు ఏ విధమైన ఫలితమో, శుభ ఫలితమా అశుభ ఫలితమా అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. ముఖ్యంగా 7వ తారీఖు ధనుసు రాశికి చతుర్థ భావానికి, సుఖభావానికి బుధుడు వస్తున్నాడు అనమాట. అదే 7వ తారీఖు తృతీయ భావానికి శుక్రుడు వస్తున్నాడు. ఇది పాజిటివ్. 14వ తారీఖు సూర్యుడు, మీకు భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు శత్రుస్థానం నుంచి మిత్రస్థానానికి వెళ్ళి సుఖస్థానానికి వెళ్తారు. అది మీకు చాలా పాజిటివ్ అండి. కాబట్టి ధనుసు రాశి వారికి అది కూడా మేజర్ ప్లస్ పాయింట్. 15వ తారీఖు మీకు కుజుడు తృతీయ వృత్తానికి వస్తున్నారు. 25వ తారీఖు బుధుడు పంచమ భావానికి వస్తున్నారు. 31వ తారీఖు శుక్రుడు విశేషంగా ఉచ్చస్థానానికి వస్తున్నారు. ఇది ఈ ఒక మార్చి నెలలో అయ్యేటువంటి గ్రహ పలాయనము అని చెప్తాము. ఇక అమావాస్య రోజు 9వ తారీఖు మీరు శనీశ్వరుని కూడా పూజ చేయొచ్చు. ఆ రోజు శనీశ్వరుని జయంతి. ఇక 25వ తారీఖు మహాపున్నమి, వ్యాస పున్నమి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పున్నమి రోజు ఆ భగవంతుడిని వేడుకోండి. ఇదే కాకుండా చాలా విశేషమైన అరుదైన విచారం ఏమంటే మహాశివరాత్రి అండి. 8వ తారీఖు మహాశివరాత్రి ఉంది. కాబట్టి అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శివరాత్రి రోజు ఆ శివుని ధ్యానం చేయండి. పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇక మనం చూసారంటే గ్రహ ఫలాలు ఈ ధనుసు రాశి వాళ్లకు రాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు పంచమ స్థానంలో ఉన్నాడు అనమాట. చూడండి, మీ శరీరానికి, మీ యొక్క సుఖానికి, తల్లి ఆశీర్వాదానికి ఇవన్నిటికీ అధిపతి అయినటువంటి గురు భగవానుడు ప్రస్తుతం అయితే పంచమ స్థానంలో ఉన్నారనమాట. అంటే గురువు ఎక్కడున్నారో అక్కడి నుంచి 9వ దృష్టి కూడా ధనుసు రాశి వాళ్ళపై ఉంది. గురు బలం అనేటువంటిది ఉంది. దాని మూలకంగా మీకు సుఖము, అభివృద్ధి ఎక్కువగా దొరుకుతుంది. మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ శరీరాన్ని చాలా బలిష్టంగా పెట్టుకొని ఉంటారు. ఇక రాసు నుంచి 9వ ఇంటి అధిపతి అయినటువంటి సూర్యుడు ప్రస్తుతం అయితే అస్సలు బాగోలేదు. 14వ తారీఖు వరకు ఖచ్చితంగా బాగోలేదు ధనుసు రాశి వాళ్ళకి. సూర్యుడు తృతీయ భావంలో ఉంటారు, భాగ్యాధిపతి కాబట్టి అది శత్రుస్థానము సూర్యునికి. అదే 14వ తారీఖు మీన రాశికి ప్రవేశమైనప్పుడు ధనుసు రాశి వాళ్ళకి సుఖస్థానానికి సూర్యుడు, మిత్రస్థానానికి సూర్యుడు వచ్చేటప్పటికి భాగ్యాధిపతి సుఖస్థానానికి వస్తే ఖచ్చితంగా మీకు భాగ్య ఫలము సుఖకరంగా ఉంటుంది. అప్పుడు సూర్యుడి నుంచి కూడా 14వ తారీఖు మార్చి తర్వాత మీకు చాలా వరకు పాజిటివే ఉంటుంది అనమాట. ఇక చూడండి, బుధుడు అయితే అస్సలు బాగోలేదు. బుధుడే మీకు యాక్చువల్గా ప్రాబ్లం ఈ ఒక నెలలో. ఈ నెలలో మీరు కొత్తగా ఏది వ్యాపారం షురూ చేయకండి. ఉండేటువంటి వ్యాపారం ముందు పెంచుకోండి. కాస్త జాగ్రత్త పడండి. ఎగ్జామ్లో మీకు భయంగా ఉంటే భగవంతుడిని వేడుకుని వెళ్ళండి. ఎగ్జామ్స్లో కాస్త తొందరలు రావచ్చు. ఎందుకంటే బుధుడు విద్యాకారకుడు కాబట్టి బుద్ధి కాస్త మీకు కొలాప్స్ అవుతుంది. రోజు మీరు మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యేదానికి ప్రాణాయామం చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా విద్యార్థులకు రాసేటువంటి ఎగ్జామ్లో మీకు సక్సెస్ ఉంటుంది అన్నమాట. ఇక బుధునికి ప్రార్థన చేయండి. ఓం బుధాయ నమః అనుకోండి. ప్రతిరోజు నవగ్రహ దేవస్థానానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకోండి. అది విడిస్తే ఇంకే హోమాలు, శాంతులు, పూజలు, పరిహారం అక్కర్లేదండి. సరే, ముఖ్యంగా విషయం ఏమంటే ధనుసు రాశి వాళ్ళకి 7.5 లేదు, ఏలినాడు శని లేదు, అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, పంచమం లేదు, కంటక శని లేదు, శని దృష్టి లేదు. శని పరంగా ఏ విధమైన సమస్యలు ధనుసు రాశి వాళ్ళకు లేదు. శని ఎక్కడున్నారు? శని మీకు కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, విద్యాస్థానము, ధైర్యస్థానానికి, సహోదర స్థానానికి, ఇన్ని స్థానానికి అధిపతి ఉండేటువంటి శని తృతీయ భావంలో ఉన్నారు. తృతీయ భావము ఆయనకి స్వక్షేత్రం కాబట్టి 3rd హౌస్ లార్డ్ ఈజ్ ఇన్ 3rd హౌస్. 3వ ఇంటి అధిపతి ఉండేటువంటి శని 3వ ఇంట్లో ఉండి స్వక్షేత్రము 80% బలిష్టంగా ఉన్నారు. ఇక మీకు 5th హౌస్ లార్డ్ 5వ ఇంటి అధిపతి అయినటువంటి అంటే సంతానము, పూర్వపుణ్య బలము, వ్యయము అన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు కుజుడు. ఆయన కూడా 3వ ఇంట్లో ఉన్నారు. అదే కాకుండా మీకు రుణము, రోగము, శత్రు, అదే కాకుండా లాభము ఇవన్నీ ఇచ్చేటువంటి శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నారు. తృతీయ భావంలో కుజుడు, శని, తర్వాత శుక్రుడు ఉన్నారు. ఈ 3 గ్రహాల కలయిక ఎలా ఉంటుంది చూద్దామా. ధైర్యంచ వీర్య బలమూల ఫలాశలాని వక్షే తృతీయే భవనాత్ క్రమశోఖిలాని అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుంది. ఏం చెప్తుంది? 3వ ఇంట్లో శనీశ్వరుడు, శుక్రుడు, కుజుడు ఉంటే ఏం ఫలము? ముందుగా శుక్రుడిని చూస్తాము.
తృతీయ భావంలో గోచారంలో శుక్రుడు మిత్రుని ఇంట్లో ఉండేటప్పటికీ విశేషంగా లాభము అనేటువంటిది దొరుకుతుంది. రుణము అంటే అప్పుల బాధ తగ్గుతుంది. రోగం అనేటువంటిది దూరం అవుతుంది. శత్రువులు దూరం అవుతారు. అదే కాకుండా స్త్రీ సుఖము స్త్రీలకి పురుష సుఖము ఎక్కువగా దొరుకుతుంది. విలాసమైన జీవితము, సమవస్త్రము అభివృద్ధి అవుతుంది. ఉత్తమమైన కళ అభివృద్ధి అవుతుంది. మీరు ఎడిటింగు, సినిమా రిలేటెడ్, గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్టు, ఐటీ రిలేటెడ్ ఫీల్డ్, బ్యూటీ కాస్మెటిక్స్ సేల్ చేసేటువంటిది, బ్యూటీ పార్లర్ కావచ్చు, నటులు కావచ్చు, నటీలు కావచ్చు, తర్వాత ఈ మోడలింగ్ కావచ్చు, మోడలింగ్ డిజైనర్స్ కావచ్చు, బోటిక్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు. అంటే ఈ శుక్రుని రిలేటెడ్గా ఏ ఒక బిజినెస్ కానీ ఉద్యోగం కానీ మీకు ఎక్కువగా సక్సెస్ ఉంటుందన్నమాట. ఈ మాసంలో చాలా వరకు పాజిటివ్ ఉంది. భయం అనేటువంటిది నివృత్తి అవుతుంది. మహారోగాలు దూరం అయిపోతుంది. చాలా వరకు పాజిటివ్గా ఉందండి. తృతీయంలో శుక్రుడు ఉంటే మీకు గోచారంలో శుభఫలము, అదే జన్మంలో మంచి ఫలం కాదు. వ్యావహారికంగా కాస్త దృష్టి దోషం ఉంటుంది, చూసుకోండి. శనీశ్వరుడు 3వ ఇంట్లో ఉంటే అది స్వక్షేత్రంలో ఉండే దాని నుంచి, అదే స్వక్షేత్రం కాకపోతే చాలా ప్రాబ్లము. చూడండి, మతి చాలా బలంగా ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. శీతలం నైవ చిత్తం అనేటువంటి ఒక శ్లోకం అభివృద్ధి అవుతుంది. ఎప్పుడూ కూడా యోచన చేస్తూనే ఉంటారు. ఏదో ఒక మనోరోగం అనేటువంటిది ఉంటుంది. స్వక్షేత్రంలో శని ఉండదాని నుంచి మీకు అధికారం అనేటువంటిది దొరుకుతుంది. రాజకీయ పట్ల మీకు మంచి అధికారము, ఏదైనా ఒక పాజిటివ్గా మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతుంది. సహోదరుల మధ్యలో ఉండేటువంటి మనస్తాపాలు దూరం అవుతుంది. మీకు భూమి యోగం అనేటువంటిది కూడా మీకు ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా కుజుడు తృతీయ భావంలో ఉంటే మంచి శూరుడు, ధీరుడు, చాలా ధైర్యవంతులుగా ఉంటారు, సత్కీర్తివంతులుగా ఉంటారు. మీ సహోదరులు మీకు చాలా సపోర్ట్ ఇస్తారు. మహాధనికం అవుతారు. రోగము దూరం అయిపోతుంది. మంచి అభివృద్ధి అయ్యి మంచి బలం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఏ విధమైన సమస్యలు ఉంటే కూడా దూరం అయిపోతుంది. జనరలైజ్గా చూసేటువంటిది అయితే ఏదైనా మీరు ఆర్డీ చేయాలి, ఎఫ్డి చేయాలి, ఫ్యూచర్ ప్లాన్ చేసి డబ్బులు కాస్త ఎత్తిపెట్టాలంటే ఈ మాసం చాలా వరకు బాగుంటుంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇష్టార్థ సిద్ధి మీకు దొరుకుతుంది. శుభకార్యాలు మీకు ఎక్కువగా అభివృద్ధి ఇంట్లో ఉంటుంది. సౌఖ్యము మీకు నిలుస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద సమస్యలు దూరం అయిపోతుంది. భౌతికంగా మీరు ఏమే సుఖాన్ని అనుభవిస్తే కూడా ఆ సుఖం మీకు చాలా వరకు ఉంటుంది. జనాలు నేత్ర దృష్టి అంటే మీకు దృష్టి దోషం కాకుండా, నేత్రము అంటే కళ్ళు దృష్టి కాకుండా మీరు చూసుకోవాలి. కుటుంబ సదస్సుల నుంచి మీరు అందరూ కూడా ఏదైనా దేవస్థానానికి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళిరండి. సమాజంలో మంచి గౌరవం, ప్రతిష్ట అనేటువంటిది మీకు దొరుకుతుంది. సంతానం అనేటువంటిది చాలా వరకు బాగుంది. దంపతులకి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు సంతానానికి. అదే కాకుండా విలాసవంతమైన జీవితం మీకు ప్రాప్తి అవుతుంది. ఉద్యోగ పట్ల అధికారుల నుంచి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ప్రమోషన్, విదేశానికి వెళ్ళేటువంటిది, ఉద్యోగ పట్ల మీకు చేంజెస్, ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం మీకు చాలా ఉంటుంది. అయితే చేతిలో ఏ విధమైన డబ్బులు నిలవకుండా మీకు శుభకార్యానికి, కుటుంబానికి ఖర్చులు ఎక్కువైపోతుంది. వ్యాపారంలో కాస్త జాగ్రత్త పడండి. బుధుడు వ్యాపార కారకుడు, బాగోలేదు కాబట్టి వ్యాపారంలో మీరు మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయకపోదండి. ఉండేటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా కొత్తగా చేయాలంటే మీ మూల జాతకాన్ని మంచి జ్యోతిష్యులకి చూపించుకొని, వేదిక అస్ట్రాలజీ, హయ్యర్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేపించి చిన్న పరిహారాలు చేసుకొని తర్వాత కూడా మీరు వ్యాపారం ఏదైనా చేయొచ్చు. ఆర్థికంగా ఏ సమస్యలు ఉండవు. చాలా సంతోషంగా ఉంటారు. అప్పుల బాధ కాస్త తగ్గుతుంది. మీ ఒక భార్య నుంచి, కుటుంబం నుంచి మీకు సపోర్ట్ ఎక్కువ చిక్కుతుంది. కాబట్టి ఓవరాల్ చూసారంటే తృతీయ భావంలో ఉండేటువంటి కుజుడు, శని, శుక్రుడు 3 గ్రహాలు మీకు యోగాన్ని ఇస్తుంది. కాబట్టి బుధుడు మాత్రం బాగోలేదు. ప్రతిరోజు నవగ్రహ దేవస్థానానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి బుధుడిని ప్రార్థన చేసుకోండి. ఓం బుధాయ నమః అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు భగవంతుడి ఆశీస్సులో అనుగ్రహం దొరుకుతుంది. మార్చి మాసంలో ఉండేటువంటి నెగటివ్ క్లియర్ అయ్యి పాజిటివ్ వృద్ధి అవుతూ సంతోషంగా ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా మీకు జరిగేటువంటి విషయము. దీన్ని కరెక్ట్గా ఫాలో చేయండి, చాలా బాగుంటారు. మార్చి మాసంలో విశేషంగా ధనుర్రాశి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదం, అనుగ్రహము సదాకాలంగా మీకు ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.